హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యూనిట్ 1 చూద్దాం. సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, సిస్టమ్ మోడల్స్, డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ రిమోట్ ఇన్వొకేషన్ ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఒక కంప్యూటర్స్. సో, ఇవనేవి డిఫరెంట్ కంప్యూటర్స్ అనమాట. ఈ డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయితాయి యూజింగ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయితాయి. ఒకదానికొకటి కమ్యూనికేట్ అయితాయి. అంటే మెసేజెస్‌ని పాస్ చేసుకుంటాయి. పాస్ చేసుకొని టాస్క్‌ని పర్ఫార్మ్ చేస్తాయి. ఒక సింగిల్ సిస్టమ్ లెక్క యాక్ట్ చేస్తాయన్నమాట. అంటే ఇదంతా ఒక కంప్లీట్‌గా ఒక సిస్టమ్ లెక్క యాక్ట్ చేస్తాయి. కాకపోతే టాస్క్ మాత్రం ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క టాస్క్‌ని పర్ఫార్మ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఏమైనా రిసోర్సెస్, ఏమైనా ఫైల్స్ ఈ సిస్టమ్‌లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని ఈ సిస్టమ్ యూజ్ చేసుకోవడం. ఈ ఇందులో ఉన్న ఫైల్‌ని ఇది యూజ్ చేసుకోవడం అట్లా. అంటే రిసోర్సెస్ అనేవి కూడా షేర్ అయితాయన్నమాట. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి. ఇవనేవి అయితాయన్నమాట. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇండిపెండెంట్ కంప్యూటర్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఆహ్, ఒక సింగిల్ సిస్టమ్ లెక్క వర్క్‌ని పర్ఫార్మ్ చేస్తాయన్నమాట. అంటే వర్క్ అనేవి కలిసి చేస్తాయి. అన్ని కంప్యూటర్స్ కూడా వర్క్ చేస్తాయన్నమాట. ఒక సింగిల్ సిస్టమ్ లెక్క వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటి అవన్నీ కనెక్ట్ అయితాయి. నెట్‌వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయితాయి. ఇట్లా మెసేజ్‌ని పంపించుకోవడం గానీ, అట్లా కమ్యూనికేట్ అయితాయన్నమాట. నెక్స్ట్ ఏంటి మనము ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింగిల్ సిస్టమ్ ఒక సెంట్రల్ సిస్టమ్‌ని యూజ్ చేసి అంటే ఈ సెంట్రల్ సిస్టమ్ యూజ్ చేస్తే ఏమైతాయి అనంటే అన్ని కంప్యూటర్స్ కూడా దీనికి కనెక్ట్ అయ్యి రిసోర్సెస్ కూడా అన్నీ ఇందులోనే ఉండడం. ఈ ఈ సెంట్రల్ సిస్టమే వీటినన్నిటిని మేనేజ్ చేయడం అనేది చేస్తది. సో, ఇట్లా యూజ్ చేయకుండా మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ సెంట్రల్ సిస్టమ్ మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే మనం మన వర్క్ అనేది ఫాస్ట్‌గా అవ్వడం కోసం, రియలబుల్‌గా ఉండడం కోసం యూజ్ చేస్తాం. సో, ఇన్‌స్టెడ్ చేసి అంటే ఒక సెంట్రల్ మెషిన్‌ని యూజ్ చేయకుండా మల్టిపుల్ మెషిన్స్‌ని యూజ్ చేసుకొని వర్క్‌ని షేర్ చేసి సిస్టమ్ అనేది ఫాస్ట్‌గా రన్ అయ్యేటట్టు, స్కేలబుల్‌గా రన్ అయ్యేటట్టు, రియలబుల్‌గా రన్ అయ్యేటట్టు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతదనమాట. సో, మనం ఓవరాల్‌గా ఎందుకు యూజ్ చేస్తున్నామనంటే మల్టిపుల్ మెషిన్స్‌ని యూజ్ చేసి ఫాస్ట్‌గా, స్కేలబుల్‌గా మన వర్క్ అనేది అయ్యేటట్టు చూడడం కోసం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఉంది. అమెజాన్ ఉంది. అమెజాన్ వెబ్‌సైట్ బిల్డ్ చేయాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి, డేటాబేస్ కావాలి, పేమెంట్ సర్వర్. సో, ఈ డిఫరెంట్ సర్వర్స్ అనేవి యూజ్ అయితాయన్నమాట. సో, డిఫరెంట్ సర్వర్ అనేది ఒక్కొక్క సిస్టమ్ అనుకోండి. సో, ఇదొక సిస్టమ్. సో, ఈ సర్వర్ ఏం చేస్తది? ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తది. ఈ సర్వర్ బ్యాక్ ఎండ్. ఇది డేటాబేస్. ఇది పేమెంట్. సో, దేనికి సంబంధించిన వర్క్ అది చేస్తదనమాట. ఇవన్నీ కలిస్తేనే అంటే డిఫరెంట్ టాస్క్ అనేవి కంబైన్ చేస్తే మనకు ఓవరాల్‌గా ఒక వెబ్‌సైట్ అనేది రన్ అవుతుందనమాట. సో, మనకి డిఫరెంట్ కంప్యూటర్స్ అంటే ఒక్కొక్క సర్వర్‌ని ఒక్కొక్క సిస్టమ్ అనుకోండి. నెక్స్ట్ కమ్యూనికేట్ అయితాయి. ఎట్లా అంటే బై యూజింగ్ మెసేజెస్. ఈ సర్వర్ మెసేజెస్‌ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అయితాయి. లైక్ రిక్వెస్ట్ రెస్పాన్స్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఓవరాల్‌గా మనకి సింగిల్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రొవైడ్ చేస్తది. అంటే కంప్లీట్ వెబ్‌సైట్ రన్ అయ్యేటట్టు యూజర్‌కి డిస్‌ప్లే చేస్తదనమాట. సో, ఇది మనకి ఎగ్జాంపుల్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌కి గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంక్ సిస్టమ్ ఇవనేవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో, ఇందాక ఏసిన డయాగ్రామ్ ఇక్కడుంది. సో, డయాగ్రామ్ ఏంది అంటే డిఫరెంట్ కంప్యూటర్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ కంప్యూటర్స్. వాటిని మనం నోడ్ అని కూడా అనొచ్చు. ఇవనేవి ఏం చేస్తాయి కమ్యూనికేట్ అయితాయి, రిసోర్సెస్‌ని షేర్ చేసుకుంటాయి. అన్నీ కూడా కలిసి వర్క్ చేస్తాయి. ఇవన్నీ కలిసి వర్క్ చేసి అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఇట్లా వర్క్ అవుతుందనమాట. సో, ఇది ఎట్లా డిస్‌ప్లే అయితది అనంటే ఒక సింగిల్ సిస్టమ్ లెక్క కనిపిస్తదనమాట యూజర్స్‌కి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ప్రిన్సిపల్స్ ఏంటి అనంటే మనకి మెయిన్‌గా 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో. ఫస్ట్ వన్ ఏంటి అంటే అటానమస్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే ఇండివిడ్యువల్ కంప్యూటర్స్. నెక్స్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ అంటే ఏంటి? కనెక్షన్స్ అనమాట. అంటే నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వడం. మిడిల్ వేర్ అంటే ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిడిల్ వేర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక బ్రిడ్జ్ లెక్క యాక్ట్ చేస్తది. బ్రిడ్జ్ బిట్వీన్ సిస్టమ్స్. ఈ సిస్టమ్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లెక్క ఉంటది. ఏం చేస్తది అంటే ఇది ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడానికి, ఒకదానికొకటి కనెక్షన్ ఇవ్వడానికి యూజ్ అయ్యేది మిడిల్ వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ప్రతి సిస్టమ్‌కి. ఎందుకు అంటే ఒక టాస్క్‌ని పర్ఫార్మ్ చేయాలి అనంటే
సిస్టమ్‌కి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ సిస్టమ్‌లో ఉండే ఫైల్స్ వేరే సిస్టమ్ యూజ్ చేసుకోవడం. ఇలాంటి రిసోర్స్ షేరింగ్ అనేది ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి అనంటే, మనకి లోపల జరిగే టాస్క్ ఏది కనిపియకుండా యూజర్‌కి ఒక సింగిల్ సిస్టమ్ లెక్క విజిబుల్ అవ్వాలనమాట. దాన్ని మనం ట్రాన్స్‌పరెన్సీ అంటాం. సో, ఇవన్నీ ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే ఇండివిడ్యువల్ కంప్యూటర్స్. దీన్ని మనం ఆటోనామస్ కంప్యూటర్స్ అంటాం. నెక్స్ట్ ఏంటి? కనెక్షన్స్. కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇవనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ మిడిల్‌వేర్ అంటే ఈ మిడిల్‌వేర్ ఎందుకు వాడతాము? కనెక్షన్ కోసం, కోఆర్డినేషన్ కోసం యూజ్ చేసేది మిడిల్‌వేర్ అనమాట. నెక్స్ట్ రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్‌ని షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ కోఆర్డినేషన్ అంటే వర్క్ టుగెదర్ ఇవన్నీ కలిసి మనకి ఒక సింగిల్ సిస్టమ్ లెక్క చూపిస్తాయంట. వన్ సిస్టమ్ టు యూజర్స్. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇందాక సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అని అన్నాం. అంటే ఏంటి? దీనికి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే చూద్దాం. సో, సెంట్రలైజ్డ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే సింగిల్ మెయిన్ కంప్యూటర్‌ని మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే ఆల్ యూజర్స్ డిపెండ్ ఆన్ ఇట్. ఈ సింగిల్ సర్వర్ పైనే అన్ని యూజర్స్ కూడా డిపెండ్ అవుతాయి. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పెద్ద మధ్యలో ఒక సర్వర్ అనేది ఉంటుంది. అదే మనం మెయిన్ సర్వర్ అనుకోండి. ఈ మెయిన్ సర్వర్‌కి డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో, ఏది చేయాలన్నా కానీ ఇది పర్మిషన్ ఇవ్వాలన్నట్టు. దీన్ని యూజ్ చేసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ చేస్తాయి. ఏంటి అంటే రిసోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ రన్స్ ఆన్ ఏ సింగిల్ ప్రాసెసర్స్ పైన రన్ అవుతుంది. మొత్తం కంట్రోల్ కూడా మెయిన్ సిస్టంలోనే ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మరి ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ పాయింట్, ఒకవేళ ఈ మెయిన్ సర్వర్ ఫెయిల్ అయింది అనుకోండి. ఫెయిల్ అయితే ప్రతి ఒక్క కంప్యూటర్ అనేది వర్క్ చేయడం స్టాప్ అవుతాయి. అంటే ఇది ఫెయిల్ అయినట్టే, అన్నీ ఫెయిల్ అయినట్టే. సో, హోల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ విత్ వన్ మెయిన్ సర్వర్. ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. అంటే అన్ని బ్యాంక్స్ అనేవి కూడా ఒక మెయిన్ బ్రాంచ్ పైనే డిపెండ్ అవ్వడం అనమాట. అంటే ఇప్పుడు డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇదొక బ్యాంక్, ఇదొక బ్యాంక్ అనుకోండి. సో, ఇవన్నీ కూడా ఒక మెయిన్ బ్రాంచ్ పైన డిపెండ్ అయినాయి. అంటే ఫస్ట్ మనీ ఉన్నాయి. ఇందులో మనీ కూడా మొత్తం అన్నీ తెచ్చి ఈ మెయిన్ బ్రాంచ్‌లో పెట్టిర్రు. ఎందుకంటే మొత్తం ఇదే చూసుకుంటది కాబట్టి ఇందులో పెట్టిర్రనుకో. ఇప్పుడు సపోజ్ ఇందులో ఫెయిల్ అయింది. అంటే ఏదన్నా దొంగతనం జరిగిందనుకో, అప్పుడేంటి ఇవన్నీ కూడా ఫెయిల్ అయినట్టే. అంటే ఎట్లా? ఇందులో ఉన్న మనీ మొత్తం తెచ్చి ఇలా పెట్టిండనుకో, మెయిన్ బ్రాంచే లేనప్పుడు మనీ మొత్తం వీళ్ళకి కూడా లాసే కదా! సో, మెయిన్ సర్వర్‌కి ప్రాబ్లమ్ అయితే ఇవన్నీ కూడా ఫెయిల్ అయితాయి. సో, సెంట్రలైజ్డ్ సిస్టమ్‌కి డయాగ్రామ్ అనుకోండి. ఒక మెయిన్ సర్వర్ ఉంటది. డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి ఉంటది. ఇదే మొత్తం మానిటరింగ్ చేస్తది, కంట్రోల్ చేస్తది. మొత్తం ఇదే చేస్తది. రిసోర్సెస్ కూడా ఇందులోనే స్టోర్ అయితాయి. నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే సో, ఇండిపెండెంట్. ఆల్రెడీ మనం చూసినాం ఇందాకే. ఇండిపెండెంట్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. నాట్ ఆల్ యూజెస్ సేమ్ కాంపోనెంట్. అందరూ కూడా సేమ్ కాంపోనెంట్‌ని యూజ్ చేయరు దీనిలాగా. డిఫరెంట్ సిస్టమ్‌కి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఎవరికి ఏది యూజ్ అయితే అది రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ రన్స్ మల్టిపుల్ ప్రాసెస్. నెక్స్ట్ మల్టిపుల్ కంట్రోల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫెయిల్యూర్ ఇన్ వన్ పార్ట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఫుల్ సిస్టమ్ అనమాట. అంటే ఒక్క పార్ట్ ఏమన్నా ఫెయిల్ అయితే వేరే దానికి ఎఫెక్ట్ ఉండదు. ఫుల్ సిస్టమ్‌కి ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇదొక పార్ట్ ఫెయిల్ అయింది అని అనుకో, ఇది వర్క్ అవుతది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మోడర్న్ వెబ్ యాప్స్ అండ్ క్లౌడ్ సిస్టమ్స్. మనం యూజ్ చేసే వెబ్సైట్స్ అనేవి కూడా అన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ పైన రన్ అవుతున్నాయి అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇందాకే చూసినట్టు వర్క్ అనేది ఫాస్ట్‌గా అవుతది. నెక్స్ట్ రియలబిలిటీ కూడా ఎక్కువ ఉంటది. స్కేలబిలిటీ కూడా ఎక్కువ ఉంటది. దెన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ కన్నా ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌కి. దీన్ని డిఫరెన్సెస్ లాగా కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో, ఈ డిఫరెన్సెస్ మనం షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాం చూడండి. సో, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో, మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేవి ప్రతి దగ్గర యూజ్ అవుతున్నాయి. ఎట్లా అంటే మొబైల్ కాల్స్ నుంచి బ్యాంక్స్, గేమ్స్ దాకా యూజ్ చేస్తామనమాట. సో, మెయిన్‌గా మనకి 4 అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్,
నెట్వర్క్ అప్లికేషన్స్, రియల్ టైమ్ ప్రాసెస్ కంట్రోల్, ప్యారలల్ కంప్యూటేషన్ ఇవనేవి ఇంకా డీటెయిల్‌గా చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్. టెలికమ్యూనికేషన్స్‌లో కూడా మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేవి యూజ్ అయితాయి. అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఎక్కడ యూజ్ అయితాయి అనంటే ఏవైతే డివైసెస్ లాంగ్ డిస్టెన్స్‌లో కనెక్ట్ అయితాయో వాటికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి టెలిఫోన్ ఉంది. టెలిఫోన్, సెల్యులార్ నెట్వర్క్స్ ఏంటి మనం డైలీ కాల్స్ మాట్లాడుతాం కదా! ఆ కాల్స్ మాట్లాడే దాంట్లో కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తారనమాట. ఎందుకోసం అంటే కనెక్ట్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఇంటర్నెట్ ఇప్పుడు మనం నెట్ యూజ్ చేస్తాం కదా! ఆ నెట్స్‌లలో కూడా మనకి యూజ్ అయితదనమాట. డేటా ట్రావెల్స్ టు మల్టిపుల్ సర్వర్స్ అండ్ రూటర్స్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ రావాలి అంటే సర్వర్స్, రూటర్స్ నుంచి కనెక్ట్ అయితది కదా! సో, ఆ డేటా ట్రావెల్ అవ్వడం కోసం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వైర్‌లెస్ సెన్సార్స్ ఉంటాయి కదా! లైక్ చిన్న చిన్న సెన్సార్స్ ఉంటాయి. టెంపరేచర్‌ని సెన్స్ చేయడానికి, హ్యూమిడిటీని సెన్స్ చేయడానికి యూజ్ చేసే సెన్సార్స్ ఉంటాయి కదా! వాటిలలో కూడా మనం ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రూటింగ్ ఆల్గోరిథమ్స్. మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం కదా! అట్లా గూగుల్ మ్యాప్స్‌లలో కూడా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ మెయిన్ అప్లికేషన్ ఏంటి అని అంటే నెట్వర్క్ అప్లికేషన్. సో, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే నెట్వర్క్ అప్లికేషన్. 4 ఉంటాయి కదా! అందులో సెకండ్ వన్. సో, ఈ నెట్వర్క్ అప్లికేషన్ ఏంటి అని అంటే ఏవైతే అప్లికేషన్స్ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని రన్ అయితాయో యూజింగ్ మల్టిపుల్ సిస్టమ్స్. అంటే మల్టిపుల్ సిస్టమ్స్‌ని యూజ్ చేసుకొని, నెట్వర్క్స్‌ని యూజ్ చేసుకొని రన్ అయ్యే అప్లికేషన్స్ ఉంటాయి కదా! వాటిలలో కూడా యూజ్ చేస్తాం. మెయిన్‌గా మనకి వెబ్‌సైట్స్, వరల్డ్ వైడ్ వెబ్ ఉంటాయి కదా! అందులో అంటే లైక్ గూగుల్ గానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ అలాంటివి. నెక్స్ట్ పియర్ టు పియర్ నెట్వర్క్స్. అంటే నో సింగిల్ సర్వర్. ఏ సిస్టమ్ అయితే సింగిల్ సర్వర్ అంటే మధ్యలో ఇందాక మనం సెంట్రలైజ్డ్ సిస్టమ్ చూసినాం కదా! అట్లా సెంట్రల్ సర్వర్ లేకుండా ఏవైతే నెట్వర్క్స్ ఉంటాయో ఆ నెట్వర్క్స్‌లలో మొత్తం యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ గేమ్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఆన్‌లైన్ గేమ్స్. ఆన్‌లైన్ గేమ్స్ అంటే ఏంటి ఇప్పుడు మల్టీప్లేయర్ గేమ్స్ ఉంటాయి కదా! అంటే ఒక ప్లేయర్ కాకుండా చాలా ప్లేయర్స్ యూజ్ చేసే గేమ్స్ లైక్ పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ గానీ ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివి అలాంటి గేమ్స్ ఎక్కువ సర్వర్స్ యూజ్ అయ్యే గేమ్స్ అనమాట. అందులో కూడా ఏవైతే ఎక్కువ సర్వర్స్ యూజ్ చేసే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్‌లలో యూజ్ అయితాయనమాట. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి ఇప్పుడు ప్లేయర్స్ ఉంటారు కదా! ప్లేయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. ఆ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్లేయర్స్ అనేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆడుతుంటే చాలామంది వస్తారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. వాళ్ళందరూ ఒకటే దగ్గర ఆడుకోవడానికి. అలాంటి గేమ్స్‌లలో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్. డేటా స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. నెక్స్ట్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్‌లలో కూడా యూజ్ చేస్తారు. అంటే ఫైల్స్ స్టోర్డ్ ఆన్ సర్వర్స్ బట్ యాక్సెస్డ్ లైక్ లోకల్ ఫైల్స్. అంటే సర్వర్స్‌లలో మన ఫైల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే లోకల్ ఫైల్స్‌లలో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంకింగ్ అండ్ ఎయిర్‌లైన్ సిస్టమ్. అంటే బ్యాంక్స్‌లలో యూజ్ చేస్తాం. ఎట్లా అప్డేట్ బ్యాలెన్స్. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ అనేవి ఉంటాయి. అంటే చాలా సర్వర్స్‌ని యూజ్ చేస్తాం కదా! ఆ ప్రతి సర్వర్స్‌లో మన బ్యాలెన్స్‌ని అప్డేట్ చేయడం కోసం. నెక్స్ట్ ఎయిర్‌లైన్ సిస్టమ్ అంటే ఏంటి? బుకింగ్ వరల్డ్ వైడ్. అంటే చాలామంది బుక్ చేసుకుంటారు కదా! అన్ని సిస్టమ్స్‌లో అప్డేట్ చేయాలి కదా! అట్లా. దాన్ని మేనేజ్ చేయడానికి కోసం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాసెస్ కంట్రోల్. అంటే ఏంటి అంటే సిస్టమ్స్ ఉంటాయి కదా! ఏవైతే సిస్టమ్స్ మనం యూజ్ చేసే సిస్టమ్స్ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వాలనమాట. మెయిన్‌గా ఎగ్జాంపుల్స్ ఏంటి అనంటే ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ఇండస్ట్రీ కంట్రోల్ సిస్టమ్. అంటే ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా! అంటే ఫ్లైట్స్‌లలో మనం యూజ్ చేస్తామనమాట. అక్కడ యూజ్ చేసే సిస్టమ్స్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తామనంటే ఇప్పుడు మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫ్లైట్‌ని మానిటర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. అండ్ ఇవి సిస్టమ్స్ అనేవి కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్‌గా. ఎందుకంటే ఫర్ సేఫ్టీ కోసం అనమాట. ఇవన్నీ ఏంటి అంటే ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్. ఇవి మెయిన్‌గా మనం ఫ్యాక్టరీస్‌లలో యూజ్ చేస్తామనమాట. ఎందుకు అనంటే మెషిన్స్ ఉంటాయి గదా! ఫ్యాక్టరీస్‌లలో ఆ మెషిన్స్‌ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, ఫోర్త్ వన్ ఏంటి అనంటే అప్లికేషన్స్‌లో ఫోర్త్ వన్ ఏంటి అంటే ప్యారలల్ కంప్యూటేషన్. అంటే కొన్ని చాలా కంప్యూటర్స్ అంటే మెనీ కంప్యూటర్స్ ఏంటి అంటే ఆహ్, ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి అన్నీ గూడా కలిసి వర్క్ చేస్తాయనమాట. ఒక మెయిన్ ప్రాబ్లమ్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కంప్యూటర్స్ అనమాట. అంటే ప్యారలల్‌గా ఇండివిడ్యువల్ కంప్యూటర్స్ అనేవి వర్క్ చేస్తది. సో, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అప్లికేషన్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ అంటే వెదర్, స్పేస్ రీసెర్చ్ ఇందులో నెక్స్ట్ క్లస్టర్ కంప్యూటింగ్ అంటే ఏంది అనంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ వర్క్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ అన్నిటిని ఒక గ్రూప్ లెక్క చేసి అవన్నీ గూడా వర్క్ అయ్యేటట్టు చేస్తాయనమాట. అంటే ఒక టాస్క్ మీద వర్క్ చేస్తాయనమాట.
నెక్స్ట్ గ్రిడ్ కంప్యూటింగ్ అంటే ఫర్ డిఫరెంట్ లొకేషన్ కనెక్ట్, అంటే డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వాలంటీర్ కంప్యూటింగ్ అంటే కొన్ని కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే వాలంటీర్‌గా వాళ్ళ పవర్‌ని వేరే కంప్యూటర్స్‌కి డొనేట్ చేస్తాయన్నమాట. అలాంటి టైంలో యూజ్ చేస్తారు. డిస్ట్రిబ్యూటెడ్ వెండరింగ్ అంటే మనం మోస్ట్‌లీ మూవీస్‌లలో, యానిమేషన్స్‌లలో యూజ్ చేసే సిస్టమ్స్ అనమాట. సో, ఇవనేవి అప్లికేషన్స్. ఓవరాల్‌గా మనకి అప్లికేషన్స్ ఎన్నున్నాయనంటే 4 అప్లికేషన్స్. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్, నెట్వర్క్ అప్లికేషన్, రియల్ టైమ్ ప్రాసెస్ కంట్రోల్, ప్యారలల్ కంప్యూటేషన్. ఈ 4 మెయిన్ అప్లికేషన్స్. అందులో ఇంకా సబ్ ఎగ్జాంపుల్స్ రాయాలనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కామన్ క్యారెక్టరిస్టిక్స్. సో, మనం ఈ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్‌ని యాక్సెస్ చేయాలి అంటే మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అవసరం అనమాట. అవేంటియో చూద్దాం. ఫస్ట్ మనకి 6 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే రిసోర్స్ షేరింగ్, ఓపెన్‌నెస్, కాన్కరెన్సీ, స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, ట్రాన్స్‌పరెన్సీ. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే రిసోర్స్ షేరింగ్. ఆల్రెడీ మనం ఇందాక చూసాం. రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ యొక్క ఫైల్స్‌ని ఇంకో సిస్టమ్ యూజ్ చేసుకోవడం అనమాట. అంటే రిసోర్సెస్‌ని షేర్ చేసుకోవడం. ఫైల్స్ కానీ, డేటా కానీ, హార్డ్‌వేర్ కానీ, సాఫ్ట్‌వేర్ కానీ యూజ్ చేసుకోవడం ఎనీవేర్ ఇన్ ద సిస్టమ్. సో, ఫైల్స్ షేరింగ్ గానీ, ప్రింటర్స్ కానీ, డేటాబేసెస్ కానీ షేర్ చేసుకుంటే దాన్ని మనం రిసోర్స్ షేరింగ్ అంటాం. రిసోర్స్ షేరింగ్‌ని ఎవరు మేనేజ్ చేస్తారంటే రిసోర్స్ మేనేజర్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. సో, ఎవరికి ఏది పంపియాలని. సో, ఇక్కడ మనకేంటి అంటే క్లయింట్ సర్వర్ మోడల్, ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్స్‌ని యూజ్ చేసుకుంటది రిసోర్స్ షేరింగ్‌లో. సో, మన రిసోర్స్ షేరింగ్‌లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆహ్, మన కాలేజ్‌లో ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్‌లో ఒక ప్రింటర్ మాత్రమే ఉంది. ఆ ఒక్క ప్రింటర్‌కి అన్ని కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఒక్క ప్రింటర్‌ని అన్ని కంప్యూటర్స్ యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. సేమ్ అలానే ఒక ఫైల్‌ని ఒక సర్వర్‌లో ఉన్న ఫైల్‌ని డిఫరెంట్ సర్వర్స్ అనేవి యాక్సెస్ చేసుకోవడం అనమాట. అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవడం. సో, ఈ రిసోర్స్ షేరింగ్‌కి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఏంటి అంటే ఓపెన్‌నెస్. ఓపెన్‌నెస్ అంటే ఏంటి? సిస్టమ్ అనేది ఈజీగా ఎక్స్‌పాండ్ అయ్యేటట్టు, వేరే కాంపోనెంట్స్‌ని యాడ్ చేసుకునేటట్టు ఉండాలనమాట. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది పబ్లిక్‌గా ఉండాలి. సిస్టమ్ అనేది వేరే సిస్టమ్ ఇప్పుడు ఒక సిస్టమ్‌లో ఏదైనా కాంపోనెంట్స్ యాడ్ చేయాలి అంటే ఈజీగా ఉండాలి. నెక్స్ట్ డిఫరెంట్ వెండర్స్ అంటే ఎవరైనా యూజ్ చేసుకునేటట్టు ఉండాలి ఆ సిస్టమ్ అనేది. ఓపెన్‌నెస్‌గా ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా కొత్త పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి అనంటే ఈజీగా యాడ్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ డిఫరెంట్ డివైసెస్ అనేవి ఒకేసారి సిస్టమ్‌ని యాక్సెస్ చేసుకునేటట్టు అంత ఓపెన్‌నెస్‌గా ఉండాలనమాట సిస్టమ్ అనేది. నెక్స్ట్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనంటే కాన్కరెన్సీ. కాన్కరెన్సీ అంటే ఏంటి? మెనీ ప్రాసెసెస్ అనేవి ఒకేసారి రన్ అవ్వాలనమాట. అంటే అందరూ ఒకేసారి యూజ్ చేసుకున్నా గానీ ఆ సిస్టమ్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటొద్దనమాట. అట్లా కాన్కరెన్సీగా ఉండాలి. కాన్కరెన్సీ లేకపోతే ఏమవుతుంది అనంటే అప్డేట్స్ అనేవి లాస్ అయితాయి. లేకపోతే రాంగ్ రిజల్ట్స్ రావడం. అంటే చాలామంది యూజ్ చేసుకుంటే దానికేమైనా డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరుగుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బుక్ మై షో యాప్‌లో చాలామంది ఒకేసారి టికెట్స్ బుక్ చేసుకుంటే అంటే చాలామంది ఒకేసారి యాక్సెస్ చేసుకుంటారు. ఒక కొత్త మూవీ ఏమైనా రిలీజ్ అయితే అందరూ ఒకటేసారి యాక్సెస్ చేసుకుంటే ఏమవుతుంది? డిస్టర్బెన్స్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది. సో, అలా రాకుండా ఉండాలంటే కాన్కరెన్సీని మెయింటైన్ చేయాలనమాట. సో, సిస్టమ్ మస్ట్ కంట్రోల్ ది అని ఏంటి అంటే స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అనంటే యూజర్స్ ఇంక్రీజ్ అయినా గానీ ఆహ్, పర్ఫార్మెన్స్ అనేది తగ్గకూడదనమాట. అంటే ఎంతమంది యూజ్ చేసుకున్న ఆ సిస్టమ్‌ని ఆ పర్ఫార్మెన్స్ మాత్రం అట్లనే ఉండాలి. పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి చేంజెస్ రాకుండా ఎంతమంది యూజర్స్ వచ్చినా ఈజీగా వర్క్ అయ్యేటట్టు. సో, ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఇప్పుడు మన సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి. లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి యాప్స్ ఎంతోమంది యూజ్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు. అయినా గానీ అందరికీ సేమ్‌గానే వర్క్ అయితది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేషినా గానీ దాని పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గదనమాట. స్టేబిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ చాలా సిస్టమ్స్ అనేవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఏదైనా ఎర్రర్ వచ్చింది. ఇది ఫెయిల్ అయినా గానీ మిగతా సిస్టమ్స్ అనేవి వర్క్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఏదైనా ఫాల్ట్ వచ్చినా గానీ దాన్ని టాలరెన్స్ చేసి అంటే దాన్ని తట్టుకునేటట్టు ఉండాలనమాట డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో. సో, ఒక పార్ట్ ఫెయిల్ అయినా గానీ అది కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉండాలి. సో, ఈ ఫాల్ట్ టాలరెన్స్ మనకి ఎట్లా అచీవ్ చేస్తామనంటే బై యూజింగ్ 2 మెథడ్స్. రిడెండెన్సీ అండ్ రికవరీ. రిడెండెన్సీ అంటే ఏంటి అంటే ఎక్స్‌ట్రా సిస్టమ్స్‌ని మనం ముందే రెడీ పెట్టుకోవాలి. అంటే ఒక ఫర్ సపోజ్ 10 సిస్టమ్స్ యూజ్ చేస్తే 10 బదులు
ఒక 15 సిస్టమ్స్ యూజ్ చేయడం అట్లా ముందే రెడీ పెట్టుకోవాలనమాట. సో, రికవరీ అనంటే సర్వర్‌లో ఉన్న డేటాని ముందే బ్యాకప్ జేసి పెట్టుకోవడం అనమాట. సో, ఇప్పుడు ఇండివిడ్యువల్ సిస్టమ్స్ అనేవి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని సర్వర్స్‌కి కనెక్ట్ అయితున్నాయి. అనుకోకుండా ఈ సర్వర్ ఏంటి అంటే ఫెయిల్ అయింది. సో, ఇట్లా ఫెయిల్ అయినప్పుడు సెకండరీ సర్వర్ నుంచి అంటే వర్క్ అనేది కంటిన్యూ అయితుందనమాట. ఇక్కడ ఫెయిల్ అయినా గానీ ఈ సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ కంటిన్యూయస్ ఈవెన్ ఇఫ్ వన్ నోడ్ క్రాషెస్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ట్రాన్స్‌పరెన్సీ. ఇవి చాలా పెద్ద టాపిక్. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. 8 టైప్స్ ఉంటాయనమాట. సో, ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి? మనకి యూజర్‌కనేది సింగిల్ సిస్టమ్ లెక్క కనిపియాలి. అంటే లోపల జరిగే ఆహ్, టాస్క్ మొత్తం కనిపియకుండా యూజర్స్‌కి అవుట్‌పుట్ మాత్రమే కనిపియాలి. లోపల పర్ఫార్మెన్స్ మొత్తం కనిపియదనమాట. ఏమేమవుతుంది? ఎట్లా అవుతుంది? అని చెప్పి. సో, దాన్ని మనం ట్రాన్స్‌పరెన్సీ అంటాం. సో, అందులో మనకేంటి స్కేలబిలిటీ, మైగ్రేషన్, యాక్సెస్, లొకేషన్, అప్లికేషన్, పర్ఫార్మెన్స్, ఫెయిల్యూర్, కన్కరెన్సీ ఇవన్నీ ట్రాన్స్‌పరెన్సీస్ అనమాట. అంటే ఇవన్నీ గూడా కనిపియకూడదు. ఇట్ మీన్స్ యూజర్ డస్ నాట్ నీడ్ టు నో అబౌట్ ది కాంప్లెక్స్ ఇంటర్నల్ వర్క్ ఆఫ్ ద టీఎస్. అంటే డిఎస్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్‌లో జరిగే ఇంటర్నల్ వర్క్ మనకి యూజర్‌కి చూపియాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ట్రాన్స్‌పరెన్సీస్‌లో టైప్స్ ఎన్ని అంటే 8 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ యాక్సెస్ ట్రాన్స్‌పరెన్సీ. ఒక సర్వర్‌లో నుంచి మనం ఫైల్‌ని యాక్సెస్ చేసుకోవాలి అనంటే, అది గూడా మనం లోకల్‌గా ఎట్లా యాక్సెస్ చేసుకుంటామో అట్లా యాక్సెస్ చేసుకున్నట్టే కనిపిస్తదనమాట. ఎందుకనంటే అంత ట్రాన్స్‌పరెన్సీగా ఉంచుతది. మనకి లోపల ప్రాసెస్ ఏమైతుంది, నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం, సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం అన్నట్టు కనిపియకుండా, లోకల్‌గా ఎట్లా యాక్సెస్ చేసుకుంటున్నామో అట్లా యాక్సెస్ చేసుకున్నట్టు చూపియడం అనమాట. నెక్స్ట్ లొకేషన్ ట్రాన్స్‌పరెన్సీ. డోంట్ నో వేర్ డేటా ఈస్ స్టోర్డ్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసినామనుకో, అందులో ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా డేటా ఉంది. ఆ డేటా ఎక్కడ స్టోర్ అయింది ఆ వెబ్‌సైట్‌లో, ఏ డేటాబేస్‌లో స్టోర్ అయింది అదంతా ఏం చూపియకుండా జస్ట్ ఆహ్, లొకేషన్ ట్రాన్స్‌పరెన్సీగా ఉంచుతదనమాట. అంటే కనిపియకుండా ఉంచుతది. ఓపెనింగ్ ఏ వెబ్‌సైట్. డోంట్ నో విచ్ సర్వర్ ఇట్స్ కమింగ్. అంటే సర్వర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, డేటా ఎక్కడ స్టోర్ అయింది అదంతా ఏం చూపియకుండా జస్ట్ లొకేషన్ అనేది ట్రాన్స్‌పరెన్సీగా ఉంచుతదనమాట. అంటే కనిపియకుండా ఉంచుతది. కన్కరెన్సీ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి? వితౌట్ కాన్‌ఫ్లిక్ట్స్ యాక్సెసింగ్ రిసోర్సెస్ అంటే మల్టిపుల్ యూజర్స్ ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ లేకుండా రిసోర్సెస్‌ని ఒకేసారి యాక్సెస్ చేసుకోవడం అనమాట. ఆ ట్రాన్స్‌పరెన్సీని కనిపియకుండా ఉంచుతది ప్రాసెస్‌ని మొత్తం. రెప్లికేషన్ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఏదైనా డేటా ఉంది. ఆ డేటా అనేది మల్టిపుల్ కాపీస్‌లలో స్టోర్ అయ్యి ఉంటది. బట్ మనకి ఏ డేటాని యాక్సెస్ చేస్తున్నాం, ఏ కాపీని యాక్సెస్ చేసుకున్నాం అదంతా కనిపియకుండా ట్రాన్స్‌పరెన్సీగా ఉంచుతదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఫెయిల్యూర్ ట్రాన్స్‌పరెన్సీ. ఫెయిల్యూర్ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి అనంటే యూజర్‌కి తెలియకుండానే సిస్టమ్ అనేది రన్ అవుతుందనమాట. ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది, ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది అదంతా యూజర్‌కి ఏం కనిపియదు. జస్ట్ ఆహ్, సర్వర్ అనేది డౌన్ అయితదనమాట. గోస్ డౌన్. బట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతూనే ఉంటది కంటిన్యూయస్‌గా. నెక్స్ట్ మైగ్రేషన్ ట్రాన్స్‌పరెన్సీ. మైగ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు రిసోర్సెస్ అనేవి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి షేర్ చేసుకుంటాయి అన్నాం. అలాంటి టైంలో యూజర్‌కి తెలియదనమాట. అంటే వితౌట్ ఎఫెక్టింగ్ ద యూజర్స్. యూజర్స్‌కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా రిసోర్సెస్ అనేవి మూవ్ అవుతుంటాయనమాట. అంటే ఎక్కడి నుంచొస్తుంది, ఎవరెక్కడ తీసుకుంటుర్రు అదంతా ఏం యూజర్‌కి కనిపియది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ట్రాన్స్‌పరెన్సీ. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ యాస్ లోడ్ చేంజెస్. అంటే లోడ్ ఇంక్రీజ్ అంటే యూజర్స్ అనేది పెరిగిన కొద్దీ గూడా పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేయడం. అదంతా ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అదంతా గూడా ఏం కనిపియదు. అంతా ట్రాన్స్‌పరెన్సీగా ఉంచుతదనమాట. నెక్స్ట్ స్కేలింగ్ ట్రాన్స్‌పరెన్సీ అంటే సిస్టమ్ గ్రో ఇన్ సైజ్ వితౌట్ చేంజింగ్ ది స్ట్రక్చర్. అంటే సైజ్ ఏదైనా ఇంప్రూవ్ అయినా గానీ స్ట్రక్చర్‌లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండయి. సేమ్ పర్ఫార్మెన్స్ అనేది గూడా అంతే ఉంటది. నంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిన కొద్దీ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎలాంటివి ఉంటాయి. సో, మనకి మెయిన్‌లీ ఏంటి అంటే 2 టైప్స్. మల్టీ ప్రాసెసర్, మల్టీ కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలి ఇగ. సో, వీటికన్నా ముందు సో, ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీ అనమాట ఎయ్యాలి. సో, మనకి ఏంటి అంటే బస్ బేస్డ్, స్విచ్ బేస్డ్. ఇక్కడేమో షేర్డ్ మెమరీ, ఇక్కడ ప్రైవేట్ మెమరీ. 4 టైప్స్ ఉంటాయనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎం అంటే మెమరీ, పి అంటే ప్రాసెసర్ అనమాట. సో, ఇక్కడ ఇట్లా బస్ లెక్క ఒక బస్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఏమైతుంది షేర్డ్ మెమరీ. డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏమైతుంది మెమరీ అనేది ప్రైవేట్‌గా ఉంది. అంటే బస్ సిస్టమే బస్ తోటే కనెక్ట్ అయ్యి ఉంది. కాకపోతే ప్రతి ప్రాసెసర్‌కి ప్రతి సెపరేట్ ఇండివిడ్యువల్ మెమరీ అనేది యూజ్ చేసేది. ఇక్కడ ఏంటి
మెమరీ షేర్డ్ మెమరీ అంటే అందరు యూజ్ చేసుకుంటారు. మళ్ళా ప్రాసెసెస్ కూడా అంతే ఉన్నాయి. కనెక్షన్ మాత్రం మారింది. ఇక్కడ కనెక్షన్ ఎట్లా అంటే స్విచ్ బేస్డ్. స్విచ్‌ని యూజ్ చేసుకొని కనెక్ట్ అయితాయి. ఇక్కడేంటి స్విచ్చే కాకపోతే ప్రైవేట్‌గా ప్రైవేట్ మెమరీని యూజ్ చేసుకుంటుంది ప్రతి ప్రాసెసర్ అనేది. సో, ఇట్లా 4 టైప్స్‌గా డివైడ్ అయితాయి అన్నట్టు ఎగ్జామ్‌లో ఈ డయాగ్రామ్ ఏసి డీటెయిల్‌గా రాయండి. ఆ డయాగ్రామ్‌తో పాటు నెక్స్ట్ ఏంటి అంటే మల్టీ ప్రాసెసర్, మల్టీ కంప్యూటర్స్ అంటే ఏంటి కూడా రాయాలి. ఒక్క మెమరీ అన్ని ప్రాసెసెస్ యూజ్ చేసుకోవాలనమాట. మెమరీ అనేది అన్ని ప్రాసెసెస్ తోటి షేర్ అయితది. ఎనీ ప్రాసెసర్ కెన్ డైరెక్ట్‌లీ రీడ్ అండ్ రైట్ మెమరీ ఆఫ్ ది అనదర్ ప్రాసెసర్. అంటే ఒక ప్రాసెసర్ ఇంకో ప్రాసెసర్ మెమరీని చేంజ్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ ఉంటది. ప్రోగ్రామ్ రాయడానికి ఈజీ ఉంటదనమాట. బట్ రిక్వైర్స్ సింక్రొనైజేషన్. లాక్ సిస్టమ్ ఇవన్నీవి రిక్వైర్ అయితాయన్నమాట. నెక్స్ట్ మల్టీ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రైవేట్ మెమరీని యూజ్ చేసుకుంటది. ఈచ్ ప్రాసెసర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీని ఉంటది. అంటే ప్రతి ఒక్క ప్రాసెసర్‌కి డిఫరెంట్ మెమరీ అనేది ఉంటది. ప్రాసెసర్‌కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా అయితది అంటే మెసేజెస్ పాస్ చేసుకొని అయితది. స్కేలబుల్‌గా ఉంటది. కాకపోతే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ హార్డర్. అంటే ప్రోగ్రామ్ రాయాలంటే హార్డర్. అక్కడైతే ఈజీ. ఎందుకంటే డిఫరెంట్ మెమరీ. కనెక్షన్ అనేది స్విచ్ బేస్డ్ ఉంటాయన్నమాట ఇక్కడ. అక్కడ బస్ బేస్డ్ గానీ, స్విచ్ బేస్డ్ గానీ ఉండొచ్చు. మల్టీ ప్రాసెసర్స్ దాంట్లో. సో, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్స్‌లోని మైక్రో ప్రాసెసర్, మైక్రో కంప్యూటర్‌తో పాటు ఇది కూడా రాయాలనమాట. నెట్వర్క్స్, కంప్యూటర్స్ ఎట్లుంటాయి హార్డ్‌వేర్ సిస్టమ్‌లో ఎలాంటివి యూజ్ చేస్తామన్నట్టు. హెట్రోజీనియస్ కంప్యూటర్స్‌ని యూజ్ చేస్తాం. అంటే డిఫరెంట్ కంప్యూటర్స్‌ని యూజ్ చేస్తాం. సో, నోట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. నోట్స్ అంటే ఏంటి లైక్ ఇండివిడ్యువల్ కంప్యూటర్స్ అంటాం కదా! సో, అట్లా. సూపర్ కంప్యూటర్స్ అయ్యుండొచ్చు. హై పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. లేకపోతే సర్వర్ వర్క్ స్టేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండొచ్చు. థిన్ క్లయింట్స్, సింపుల్ నెట్వర్క్ కంప్యూటర్స్ అయ్యుండొచ్చు. సో, నెట్వర్క్ ఇప్పుడు ఇట్లా నోట్స్ అనేవి డిఫరెంట్ కాకుండా నెట్వర్క్ కూడా డిఫరెంట్ అయ్యుండొచ్చు. అంటే డిఫరెంట్ నెట్వర్క్స్‌ని యూజ్ చేయొచ్చు. అంటే హై స్పీడ్ నెట్వర్క్స్ ఉండడం, వైర్‌లెస్ కనెక్షన్‌ని యూజ్ చేయడం, లాంగ్ డిస్టెన్స్, హై లేటెన్సీ లింక్స్‌ని యూజ్ చేయడం ఇలాంటి డిఫరెంట్‌వి ఉంటాయి. సో, ఇదంతా హార్డ్‌వేర్‌కి సంబంధించి. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్‌లో మనకి మెయిన్‌గా ఏంటి అంటే 3 ఉంటాయి. డీఓఎస్, ఎన్ఓఎస్, ఎంఓఎస్ అని గుర్తుపెట్టుకోండి. డీఓఎస్ అంటే ఈ 3 కూడా ఓఎస్. సాఫ్ట్‌వేర్ అంటే మనకి ఏంటి అంటే ఓఎస్ అని గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్, నెట్వర్క్ ఓఎస్, మిడిల్‌వేర్ ఓఎస్. సో, డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అంటే ఏంటి అనంటే మెషిన్స్ ఉంటాయి. డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి. మన డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే డీఓఎస్ అన్ని మెషిన్స్‌కి ఒకటే ఓఎస్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అంటాం. నెట్వర్క్ ఓఎస్ అంటే ఈ నెట్వర్క్ ఓఎస్ అనేది ఎట్లా ఉంటది అనంటే ప్రతి మెషిన్‌కి ఇండివిడ్యువల్‌గా ఉంటది. నెక్స్ట్ ఏంటిదంటే ఎంఓఎస్. మిడిల్‌వేర్ ఓఎస్ అన్నాం కదా! సో, మిడిల్‌వేర్ ఓఎస్ ఏంటి అనంటే అన్ని మెషిన్స్‌కి సింగిల్ మిడిల్‌వేర్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయడం. ఇక్కడ మనకు మళ్ళీ ఏంటి అంటే ఎన్ఓఎస్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఇవి డయాగ్రామ్స్ ఎయాలి కంపల్సరీ. డీఓఎస్, ఎంఓఎస్, ఎన్ఓఎస్‌కి అంటే ఏంటి అంటే ఆల్ కంప్యూటర్స్ యాక్ట్స్ లైక్ ఏ వన్ బిగ్ కంప్యూటర్. మనకు ఆల్రెడీ తెలుసు డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి అని. డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి కూడా కలిసి ఒక పెద్ద కంప్యూటర్ లెక్క వర్క్ అయితది. నెక్స్ట్ సింపుల్ ఫర్ యూజర్స్, హార్డర్ టు స్కేల్. యూజర్స్‌కి సింపుల్‌గానే ఉంటది. కాకపోతే దాన్ని మనం డిజైన్ చేయడం అదంతా కష్టం. ఎందుకంటే చాలా ఇండివిడ్యువల్ కంప్యూటర్స్ అన్నిటిని కలిపి ఒక పెద్ద సిస్టమ్ లెక్క చేస్తాం కాబట్టి. ప్రతి ఒక్క దానికి అన్నిటి గురించి తెలిసి ఉంటదనమాట. సో, ఎన్ఓఎస్ ఏంటి అనంటే కంప్యూటర్స్ యాక్ట్స్ ఇండిపెండెంట్‌లీ బట్ షేర్ రిసోర్సెస్. ఎన్ఓఎస్ అనేది ఎట్లుంటది ప్రతి మిషన్‌కి డిఫరెంట్ ఎన్ఓఎస్ ఉంటది అన్నాం కదా! సో, ఇండిపెండెంట్‌గా ఉంటది. కాకపోతే రిసోర్సెస్ అనేవి షేర్ చేసుకుంటది. యూ కెన్ సీ ఈచ్ కంప్యూటర్ ఇండివిడ్యువల్‌గా మన కంప్యూటర్స్‌ని చూడొచ్చు. నెక్స్ట్ మిడిల్‌వేర్ ఓఎస్ అంటే ఏంది అంటే ఇది ఒక బ్రిడ్జ్ లెక్క యాక్ట్ చేస్తది. బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ డిఫరెంట్ కంప్యూటర్స్‌ని, ఓఎస్‌ని, అప్లికేషన్స్‌ని, యాప్స్‌ని కనెక్ట్ చేసేది మిడిల్‌వేర్ అంటామనమాట. అంటే ఇది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ అయితది. మేక్ ఎవ్రీథింగ్ వర్క్ టుగెదర్ స్మూత్‌లీ అంటే అన్నిటిని ఈజీగా రన్ అయ్యేటట్టు, వర్క్ అయ్యేటట్టు చూసుకునేదే మిడిల్‌వేర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే రిసోర్స్ షేరింగ్ ఇన్ డీఎస్. రిసోర్స్ షేరింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా ఇండివిడ్యువల్ కంప్యూటర్స్ ఉంటాయి. అవనేవి ఫైల్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. ఒకదానికొకటి అన్నాం గదా! సో, అదంతా ఎట్లుంటాయి? ఎలాంటి టైప్స్ ఉంటాయి? అని చెప్పి చూడాలి. సో, ప్రైమరీ మోటివేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఈజ్ షేరింగ్ రిసోర్సెస్. అంటే ఎలాంటి రిసోర్సెస్‌ని షేర్ చేసుకుంటాయంటే లైక్ హార్డ్‌వేర్ అయ్యుండొచ్చు, డేటా, సర్వీసెస్ ఇలాంటి రిసోర్సెస్‌ని హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ, ఫైల్స్‌ని గానీ, డేటాని గానీ ఇట్లా ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తోటి షేర్ చేసుకుంటాయి.
సో అక్రాస్ మల్టిపుల్ కంప్యూటర్స్ టు మేక్ బెటర్ యూజ్ ఆఫ్ దెమ్. అంటే అన్నిటిని యూజ్ చేసుకునేటట్టు ఉంటాయి. సో టైప్స్ ఏంటి అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం. సో ఫిజికల్ డివైజెస్ షేర్డ్ అమాంగ్ ది యూజర్స్. ఫిజికల్ డివైజెస్ అంటే ఏంటి, ప్రింటర్స్, స్కానర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నిటిని యూజ్ చేసుకుంటే దాన్ని హార్డ్వేర్ రిసోర్సెస్ అంటాం. నెక్స్ట్ ఏంటి, డేటాకు సంబంధించిన రిసోర్సెస్ లైక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా షేర్ చేసుకునే అనుకో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి, దాన్ని మనం డేటా రిసోర్సెస్ అంటాం. లైక్ ఫైల్స్, డేటాబేస్, వెబ్ పేజెస్ ఇలాంటివి. క్యాపబిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది అనుకో సిస్టమ్, దాన్ని షేర్ చేసుకుంటే మనం దాన్ని ఫంక్షనల్ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ సర్చ్ ఇంజన్స్, ఫైల్ ప్రాసెసింగ్ సర్వీసెస్ ఇలాంటివి యూజ్ చేస్తే దాన్ని ఫంక్షనల్ రిసోర్సెస్ అంటాం. సో మనకి రిసోర్స్ షేరింగ్లో మనకి మెయిన్గా ఏంటంటే క్లయింట్ సర్వర్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, మన రిక్వెస్ట్ని తీసుకొని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని సర్వర్ అంటాం. ఏ కంప్యూటర్ ప్రాసెస్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ వెన్ రిక్వెస్టెడ్. క్లయింట్ అంటే ఏంటి, రిక్వెస్ట్ని పంపించడం, అంటే అవసరం ఉన్నప్పుడు సర్వర్కి రిక్వెస్ట్ పంపించి అవసరం ఉన్న సర్వీసెస్ని తీసుకోవడం క్లయింట్. రిమోట్ ఇన్వొకేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సర్వర్కి క్లయింట్కి మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, లైక్ రిసోర్సెస్ని పంపించడం, రిక్వెస్ట్ని పంపించడం, యాక్సెప్ట్ చేయడం, అదంతా ప్రాసెస్ని ఎంటైర్ ఇంటరాక్షన్ని మనం రిమోట్ ఇన్వొకేషన్ అంటాం. డయాగ్రామ్ ఏంటి అంటే, క్లయింట్ ఉండు, ఇక్కడ సర్వర్ ఉంది. సో ఈ క్లయింట్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఈ రెండు కూడా నెట్వర్క్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని రెండు కనెక్ట్ అయినాయి. సర్వర్, క్లయింట్, ఒక వెబ్సైట్ అనుకోండి సేమ్ అట్లని. సో ఇంటర్నెట్ యూజ్ చేసి మనం యూజర్ ఏం చేస్తాం, గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఆ గూగుల్ ఏం చేస్తుంది, ఏదైనా సర్వర్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మనకి క్లయింట్కి ఇస్తుంది అనమాట. అంటే మనకి ఇస్తుంది, డిస్ప్లే చేస్తుంది ఫోన్లో. సేమ్ అట్లనే అంటే ఇప్పుడు ఫస్ట్ క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ని పంపిస్తాడు. ఫస్ట్ సెండ్ రిక్వెస్ట్ని పంపిస్తే ఆ రిక్వెస్ట్ని ఏంది తీసుకుంటుంది, అంటే ప్రాసెస్ చేస్తుంది, తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. రిక్వెస్ట్ ఎట్లా పంపిస్తుంది అని అంటే హెచ్టిటిపి ఫార్మాట్లో, అంటే మనం లింక్స్ ఉంటాయి కదా, హెచ్టిటిపి ఫార్మాట్లో రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఇది తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఏంటి, సెండింగ్ రెస్పాన్స్ని పంపిస్తుంది. అది ఎట్లా అంటే హెచ్టిఎంఎల్ ఫార్మాట్ డేటా రూపంలో మనకి రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఇది నెట్వర్క్ నుంచి మళ్ళీ క్లయింట్కి వస్తుంది అనమాట, రిసీవ్ రెస్పాన్స్. క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ రెస్పాన్స్ని పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ క్లయింట్కి వెళ్తుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్. ఇదంతా ఏంటి అంటే క్లయింట్ సర్వర్ కాన్సెప్ట్ అనమాట. తీసుకోవడం, రెస్పాన్స్ని పంపించడం, ఇదంతా మనకి ఏమవుతుంది అని అంటే రిమోట్ ఇన్వొకేషన్ అంటాం. సో ఈ డయాగ్రామ్లో క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వెబ్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఇందులో మనకి ఏమేమి ఉంటాయి, హెచ్టిఎంఎల్, యూఆర్ఎల్, హెచ్టిటిపి ఉంటాయి. అంటే హెచ్టిఎంఎల్ ఏంది, హైపర్ టెక్స్ట్ మార్కెట్ లాంగ్వేజ్ అంటారు. ఈ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే వెబ్ పేజెస్ని డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటి అంటే యూఆర్ఎల్, అంటే యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్, అంటే ప్రతి ఒక్క రిసోర్సెస్కి ఒక యూనిక్ అడ్రస్ని ఇస్తుంది అనమాట వెబ్లో. దాన్ని మనం యూఆర్ఎల్ అంటాం, యూఆర్ఎల్ లింక్స్ ఇట్లా అంటాం కదా. సో అట్లా. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. ఎందుకు యూజ్ చేస్తారంటే క్లయింట్ సర్వర్ మధ్యలో కమ్యూనికేషన్ కోసం కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కోసం ఒక ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం, దాన్ని హెచ్టిటిపి అంటారు. నెక్స్ట్ ఏంటి అంటే డైనమిక్ కంటెంట్ అండ్ డౌన్లోడెడ్ కోడ్. డైనమిక్ కంటెంట్ అంటే ఏంటి అని అంటే జనరేటెడ్ ఆన్ డిమాండ్ బై సర్వర్ ప్రోగ్రామ్స్. సర్వర్ డిమాండ్ బేస్ చేసుకొని మనం జనరేట్ చేసేటి అనమాట, దాన్ని డైనమిక్ కంటెంట్ అంటాం. సిజిఐ స్క్రిప్ట్స్, పిహెచ్పి ఇలాంటివి. నెక్స్ట్ డౌన్లోడెడ్ కోడ్ అంటే ఏంటి అంటే క్లయింట్ సైడ్ ఉండే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి జావా స్క్రిప్ట్స్లలో ఉంటాయి, యాప్లెట్స్, మనం బ్రౌజర్లో ఏవైతే రన్ చేస్తామో క్లయింట్స్, అలాంటి ప్రోగ్రామ్స్ని మనం డౌన్లోడెడ్ కోడ్స్ అంటాం అనమాట. మోటివేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, దీని మోటివేషన్ ఏంటి అంటే స్టార్టెడ్ ఎట్ సిఈఆర్ఎన్, ఇక్కడ స్టార్ట్ చేసినాను. ఈ ఫిజిక్స్ వాళ్ళు ఏంటి అంటే డాక్యుమెంట్స్ని ఈజీగా షేర్ చేద్దాం, వెబ్స్ని యూజ్ చేసి ఈజీగా షేర్ చేద్దాం అన్నట్టు ఆ మోటివ్ తోటి ఈ వరల్డ్ వైడ్ వెబ్ని స్టార్ట్ చేసారు. వెబ్స్ అనేవి ఎక్స్టెన్షబుల్ అంటే ఏంటి, మనం ఏదైనా టెక్నాలజీస్ని ఏమైనా యాడ్ చేయాలి అన్నా కానీ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు.
విత్ ఫంక్షనాలిటీని బ్రేక్ చేయకుండా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్స్ ఎట్లా రన్ అయితాయి అంటే యూజింగ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ లైక్ హెచ్‌టిటిపి గానీ, డాక్యుమెంట్ ఫార్మాట్స్ హెచ్‌టిఎంఎల్ గానీ, ఇలాంటివి యూజ్ చేసి రన్ అయితదనమాట. సో, మెయిన్ మోటివ్ ఏందంటే అది. నెక్స్ట్ వెబ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇదంతా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఛాలెంజెస్ ఇన్ డీఎస్. అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయని. సో, మల్టిపుల్ కంప్యూటర్స్‌ని కనెక్ట్ చేస్తది నెట్వర్క్‌లో. సో, మళ్ళా రిసోర్సెస్‌ని షేర్ చేస్తది. ఇవన్నీ చేయాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొన్ని ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తది డీఎస్ అనేది. ఛాలెంజెస్‌లో ఫస్ట్ ఏంటి అంటే హెటెరోజెనిటీ అంటే వెరైటీ ఇన్ ద సిస్టమ్. అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో ఏంటి అంటే డిఫరెంట్ కంప్యూటర్స్‌ని, నెట్వర్క్స్‌ని, ఓఎస్‌ని యూజ్ చేస్తాం. సో, అన్నీ కూడా డిఫరెంట్‌గా వర్క్ అయితాయి. అలాంటి టైంలో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటుంటది. యాపిల్ ఫోన్ ఒకటుంటది. రెండిటికి కూడా మనం ఏం చేయాలి అంటే కామన్ ఫార్మాట్‌ని డిజైన్ చేయాలన్నమాట. సో, డిఫరెంట్ కంప్యూటర్స్‌ని యూజ్ చేసినా కానీ అన్నిటికి వర్క్ అయ్యే ఫార్మాట్‌ని డిజైన్ చేయడం అనమాట. సో, అట్లా డిజైన్ చేయాలి. సో, మిడిల్ వేర్స్‌ని యూజ్ చేయడం, మొబైల్ కోడ్‌ని యూజ్ చేయడం ఇట్లా సొల్యూషన్ అనమాట దీనికి. ఓపెన్‌నెస్ అంటే ఏంటి అంటే సిస్టమ్స్‌లో ఏదైనా కొత్త సర్వీసెస్‌ని యాడ్ చేయాలన్నా గానీ ఈజీగా యాడ్ అయ్యేటట్టు. వేరే వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా యాడ్ అయ్యేటట్టు ఉండాలనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్‌లో ఏదైనా కొత్త యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు పాత యాప్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న యాప్‌కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వద్దనమాట. అట్లా ఎఫెక్ట్ అవ్వకుండా యాడ్ చేయడం అనమాట. సొల్యూషన్ ఏంది అంటే పబ్లిష్ ఇంటర్ఫేసెస్ అండ్ స్టాండర్డ్స్‌ని యూజ్ చేయడం. ఓపెన్ డీఎస్‌ని యూజ్ చేయడం. అంటే లెట్ మల్టిపుల్ వెండర్స్ అండ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వర్క్ టుగెదర్ అన్నీ ఒకేలాగా వర్క్ అయ్యేటట్టు చూడడం అనమాట సొల్యూషన్. సెక్యూరిటీ అంటే సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడం. ఎట్లా అంటే అనాథరైజ్డ్ యాక్సెసెస్ నుంచి, డేటా ట్యాంపరింగ్ నుంచి, సర్వీస్ రిస్ట్రిక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫోన్‌పే యూజ్ చేసి, జీపే యూజ్ చేసి మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. సో, అందులో డేటా మొత్తం చాలా సెన్సిటివ్ అనమాట. దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనమాట. అలాంటిది. ఏంటి అంటే రిస్క్స్ అనేవి ఉంటాయి. అంటే లైక్ అటాక్స్ చేయడం, యాక్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా! సో, అడిషనల్ రిస్క్స్ ఏంటి అంటే డూస్ అటాక్ అనమాట. డినయల్ ఆఫ్ సర్వీసెస్. ఇదొక అటాక్ అనమాట. హ్యాకర్ అనేవాళ్ళు మన సర్వీసెస్‌ని వర్క్ కావద్దు అని చెప్పి ఓవర్‌లోడ్ చేస్తారనమాట. ఓవర్‌లోడ్ చేయడం వల్ల మనది సర్వీసెస్ అనేవి అన్‌అవైలబుల్ అయితాయి. నెక్స్ట్ ఏంటి అంటే అన్‌సేఫ్ మొబైల్ కోడ్. అన్‌సేఫ్ మొబైల్ కోడ్ అంటే అన్‌నోన్ ప్రోగ్రామ్స్‌ని రన్ చేయొద్దనమాట. అంటే ఏదైనా తెలియని ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే వీటిని రన్ చేయడం వల్ల మనకి ఏదైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇవేంటి అంటే రిస్క్. మన సెక్యూరిటీలో రిస్క్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంది అంటే సిస్టమ్ అనేది ఎక్కువ యూజర్స్‌ని గూడా హ్యాండిల్ జేసేటట్టు. యూజర్స్ కానీ, రిసోర్సెస్ కానీ ఏవైనా. నెక్స్ట్ ఇందులో ఛాలెంజెస్ ఏంటి అనంటే ఇట్లా హ్యాండిల్ చేసేటప్పుడు మనకి కాస్ట్ కంట్రోల్ ఎక్కువుంటది. పర్ఫార్మెన్స్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవాయిడ్ బాటిల్ నెక్స్. నెక్స్ట్ సిస్టమ్ లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ ఛాలెంజెస్. స్కేలబిలిటీలో వచ్చే ఛాలెంజెస్. నెక్స్ట్ ఏంటి అంటే ఫెయిల్యూర్ అండ్ ఇది ఇంతకుముందు మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్‌లో చూసినవి ఇవన్నీ సేమ్ అవే ఉంటాయన్నమాట. కాకపోతే ఛాలెంజెస్‌ని ఎట్లా ఫేస్ చేస్తది అని చెప్పి ఇందులో ఉంటది అంతే. ఒక్క పార్ట్ ఫెయిల్ అయినా మిగతాయన్నీ వర్క్ అవ్వడం. సో, ఆ ఫెయిల్ ఎట్లా అయితది? పార్షియల్‌గా అయినా అయ్యుండొచ్చు. లేకపోతే హార్డ్ టు డిటెక్ట్. పార్షియల్‌గా అంటే ఒక్క సైడే ఫెయిల్ అవ్వడం. నెక్స్ట్ హార్డ్ టు డిటెక్ట్. కొన్నిసార్లు ఫెయిల్యూర్ ఎట్లా అయితది అంటే మనం డిటెక్ట్ చేయలేకపోతాం. పెద్ద ఫెయిల్యూర్ కూడా అయ్యుండొచ్చు. సో, సొల్యూషన్ ఏంటి అంటే డిటెక్షన్, మాస్కింగ్, టాలరేటింగ్ ఫెయిల్యూర్, రికవరీ, రిడెండెన్సీ. సో, ఇవనేవి సొల్యూషన్స్ అనమాట. వీటి గురించి ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ టాపిక్స్‌లో డీటెయిల్‌గా ఉంటదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కాన్కరెన్సీ అంటే ఏంటి? మల్టిపుల్ క్లయింట్స్ అనేవాళ్ళు రిసోర్సెస్‌ని ఈజీగా కాన్‌ఫ్లిక్ట్స్ లేకుండా యాక్సెస్ చేసుకోవడం అనమాట. సో, వీటికి సొల్యూషన్స్ ఏంటి అంటే యూజింగ్ థ్రెడ్స్, లాక్స్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ వీటిని యూజ్ చేయడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అంటే ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏంటి అంటే మనం ఇందాక చూసినాంగా ఆల్రెడీ. రిసోర్సెస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా మేనేజ్ అయితున్నాయి అని యూజర్స్‌కి తెలియకపోయినా పర్లేదనమాట. సో, మనకి ఇందాక చూసిన 8 టైప్స్ ఇందులో మెన్షన్ చేస్తే బెటర్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. అంటే సర్వీసెస్‌ని క్వాలిటీగా ప్రొవైడ్ చేయడం అనమాట. సో, సిస్టమ్ అనేది మీట్ అవ్వాలి క్వాలిటీని. ఎట్లా అంటే స్కేలబిలిటీ, సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ ఇవన్నిటిని మీట్ అవ్వాలి అనమాట సర్వీసెస్ అనేవి. అట్లా ప్రొవైడ్ చేయాలి. సో, ఇవంతా ఏంటి అనంటే ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇప్పటి వరకు చూసిన దాంట్లలో
లైక్ ఎగ్జాంపుల్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఛాలెంజెస్. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో, సింపుల్‌గా ఎట్లా అంటే టెలికమ్యూనికేషన్ అంటే ఈ 4 టైప్స్ గుర్తుపెట్టుకోండి. టెలిఫోన్, ఇంటర్నెట్, వైర్లెస్ సెన్సార్, రూటింగ్ అల్గారిథమ్. నెట్వర్క్ అప్లికేషన్స్‌లో ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్, పియర్ టు పియర్, ఆన్‌లైన్ గేమ్స్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, బ్యాంకింగ్ ఆన్ ఎయిర్‌లైన్ సిస్టమ్. సో, నెక్స్ట్ ఏంటి అంటే రియల్ టైమ్ ప్రాసెస్ కంట్రోల్‌లో 2 ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ ప్యారలల్ కంప్యూటింగ్‌లో 5 సైంటిఫిక్, క్లస్టర్, గ్రిడ్, వాలంటీర్ కంప్యూటింగ్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ వెండరింగ్. సో, ఇవనేవి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్‌కి రాయండి. నెక్స్ట్ మనకి క్యారెక్టరిస్టిక్స్‌లో ఏంటి అంటే 6 ఉంటాయి. రిసోర్స్ షేరింగ్, ఓపెన్‌నెస్, కాన్కరెన్సీ, స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్. అందులో ఏంటి అంటే 2 రిడెండెన్సీ, రికవరీ కొంచెం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్‌పరెన్సీలో 8 ఉంటాయి. యాక్సిస్, లొకేషన్, కాన్కరెన్సీ, అప్లికేషన్, ఫెయిల్యూర్, మైగ్రేషన్, పర్ఫార్మెన్స్ అండ్ స్కేలింగ్. నెక్స్ట్ ఏంటి అంటే ఛాలెంజెస్. ఛాలెంజెస్‌లో క్యారెక్టరిస్టిక్స్‌లో మనకి సిమిలర్‌గా ఉంటాయి. ఏమేంటి అనంటే ఓపెన్‌నెస్ ఒకటి, స్కేలబిలిటీ, కాన్కరెన్సీ, ట్రాన్స్‌పరెన్సీ. ఈ 4 అనేవి సిమిలర్‌గా ఉంటాయి. సో, ట్రాన్స్‌పరెన్సీలో మాత్రం 8 టైప్స్. ఇందులో కూడా కొంచెం మెన్షన్ చేయాలి. ఒకవేళ లాంగ్ ఆన్సర్స్‌కి అట్లా అడిగితే మెన్షన్ చేయొచ్చు. సో, ఇంట్రడక్షన్ నుంచి ఛాలెంజెస్ దాకా ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే సిస్టమ్ మోడల్స్ ఇవన్నీ చూద్దాం.